జనవరి 11న వడ్డే ఓబన్న జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు రవీంద్రరాజు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వడ్డే ఓబన్నవ జయంతి సభ నిర్వహిస్తామన్నారు. ముందుగా గాంధీ విగ్రహ కూడలి నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు ప్రజాప్రతినిధులు, వడ్డెర సంఘం రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న తమను పక్క రాష్ట్రాల్లో మాదిరిగా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని విన్నవించారు. కులవృత్తుల వారికి పనిముట్లు, యంత్రాలకు నిధులు మంజూరు చేస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ధరణి ప్రకాష్, గుర్రప్ప, మురళి, బోడబండ్ల అశోక్, మణికంఠ, బాబు, హరిబాబు, సంజీవి, సుధాకర్ పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ దగ్గర నుండి నాగయ్య కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీగా మేళ తాళములతో, బ్యాండ్ వాయిద్యములతో గొప్ప ఊరేగింపుగా ఆయన యొక్క వడ్డే ఓబన్న గారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ నాగయ్య కళాక్షేత్రానికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మాకు జియో వస్తుందని కూడా మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అధికార పార్టీలైనటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేల గారిని అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తామన్నారు. మా యొక్క వడ్డే ఓబన్న జయంతిని పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అధికారికంగా ఇక్కడ కూడా ప్రభుత్వం జియో ఇస్తుంది. తప్పకుండా మాకు అధికారికంగా నిర్వహిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఈ సమావేశాన్ని, సభని జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర్లందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మన యొక్క కుల బంధువు అయినటువంటి రేనాటి వీరుడు, స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకుని అందరూ ఏకతాటిపైకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా జిల్లాలో ఉన్నటువంటి మన వడ్డెర కుల బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకి మరియు జిల్లాలో ఉన్న వడ్డెర సోదరులకి అందరికీ కూడా నా వినయపూర్వకమైన నమస్కారాలు. మరియు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అంటే జనవరి 11వ తారీఖు ఈ నెల జనవరి 11వ తారీఖు మన వడ్డెర కుల బంధువు అయినటువంటి వడ్డే ఓబన్న గారి 178వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఒక కమిటీ వేసి దాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి మన జిల్లాలో మరియు ఉమ్మడి జిల్లా మరియు చిత్తూరు పార్లమెంట్లో ఉన్నటువంటి వడ్డెర సోదరులు, వడ్డెర నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్క వడ్డెర సోదరుని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్యేలు మరియు జిల్లా అధ్యక్షుల వారు కూడా కొందరు వస్తున్నారు. కాబట్టి అందరూ వడ్డెర సోదరులు కూడా పాల్గొని మన యొక్క సమస్యలను, మన యొక్క డిమాండ్లను వాళ్ళకి తెలియపరిస్తే, ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొని వాళ్ళకి తెలియపరిస్తే మన యొక్క బలం కూడా వాళ్ళకి తెలియవస్తుంది. ఈ అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా వడ్డెర సోదరులు కూడా అవకాశంగా మలుచుకొని మన యొక్క బలం కూడా వాళ్ళకి నిరూపించవలసిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని ప్రతి ఒక్క వడ్డెర సోదరుని, వడ్డెర కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా కోరుకుంటాను. జాబితా చేర్చాలని, దాన్ని వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ముఖ్యంగా 178వ జయంతిని, వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడానికి మన యొక్క బలం కూడా నిరూపించుకోవాలి. ఇది ఒక అవకాశంగా కూడా భావించాలని కూడా ఈ సభాముఖంగా కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.